శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. ఈగల్ మీడియా ప్రేక్షకులకు నేటి శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం ద్వారా స్వాగతం సుస్వాగతం. నేడు మనం తెలుసుకునేటువంటి అంశము శివాభిషేకంలో ఫలోదక స్నానము, ఫలముల ద్వారా పళ్ళ రసాలు మరియు చెరుకు ఈ రసాల ద్వారా అభిషేకం చేయడం వల్ల ఏ విధమైన ఫలితం అనేది వస్తుందనేది తెలుసుకుందాం. ఫలోదక స్నానము చేయించడం వల్ల, అలాగే చెరుకు రసము ద్వారా అభిషేకము చేయించడం వల్ల ఆయుర్వృద్ధి కలుగుతుంటుంది. చెరుకు రసం ద్వారా ఆయుర్వృద్ధి, ఫలోదక స్నానము చేయించడం వల్ల ధనవృద్ధి, ఈ రెండు వృద్ధులు కలుగుతుంటాయి. మానవుడికి కావలసింది ధనము సంపాదించాలి అంటే ఆయుస్సు ఉండాలి. ఆయుస్సు ఉంటేనే ధనము సంపాదించగలడు. ఆయుః ప్రమాణం సంపూర్ణంగా ఉంటేనే కష్టపడి ధనం సంపాదించగలడు, కానీ ఆయుః ప్రమాణం లేకుండా ధనం సంపాదించలేడు. కనుక చెరుకు రసం అలాగే పళ్ళ రసం ఇవి విశేషించి చేయడం వల్ల, శివాభిషేకం చేయడం వల్ల ఆయుర్వృద్ధి, ధనప్రాప్తి అనేది కలుగుతూ ఉంటుంది. ఇవి రెండు మిశ్రమము చేసిపోయడం వల్ల రెండూ కలుగుతాయి. కేవలంగా ఏదైనా ఒకటి ఆయుర్వృద్ధి కావాలి అని అనుకుంటేనేమో చెరుకు రసం ద్వారా అభిషేకం చేయాలి, ధనవృద్ధి కావాలి అనుకుంటేనేమో పళ్ళతో అభిషేకం చేయాలి. ఇలా ఈ రెండు అభిషేకాదులు కూడా స్వామివారికి ఆచరించి ఈ అభిషేకాదులు అయిన పిదప మనము అన్ని మిశ్రమ ఫలాలతో పాయసము చేసి, దాన్నే మనము ఇంగ్లీషు భాషలో ఫ్రూట్ సలాడ్ అంటుంటాం. మిశ్రమ ఫలాలతో నివేదన పెట్టి, పాలు కలిపి నివేదన పెడుతూ ఉంటామో దాన్ని మనము తీర్థముగా ప్రసాదముగా స్వీకరించినట్లయితే మనకు తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుంటుంది. ఈ రెండు కోరికలు నెరవేరాలి అంటే ఈ రెండు ద్రవ్యాదుల ద్వారా ఎప్పుడైతే అభిషేకం చేస్తామో మన ఆ రెండు కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతుంటాయి. నేటి శాస్త్రం సాంప్రదాయం కార్యక్రమం అనేది సమాప్తం.